ఏప్రిల్ 11వ తేదీన బీసీ ధర్మదీక్ష అని బీసీవై పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోనే బీసీవై పార్టీ ఆఫీస్ పూలే బీపీ మండల్ ఆఫీస్ నందు బీసీ ధర్మదీక్ష బీసీవై పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు బోడే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తేదీ నిర్వహించడం జరుగుతోంది। ఈ ప్రధానంగా ఈ దీక్ష ఉద్దేశం ఏమనగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీలు ఒక ఆశ ఏమంటే బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా రాజధాని ప్రాంతంలోనూ బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయించాలి, బీసీలకు సమగ్ర కులగణన చేపట్టాలి, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేయాలి, అదేవిధంగా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు 44% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి గత నెల 22వ తేదీన ఒక విజయవాడలోని బీసీ సింహగర్జన అని చెప్పి పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది। ఆ బహిరంగ సభలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా బీసీవై పార్టీ అధ్యక్షులు తెలియజేయడం జరిగింది। అదేవిధంగా మార్చి 31వ తేదీ వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది। కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఈ గడువు 31వ తేదీ ముగినా కానీ ఇది ఎంతో కానీ చీమ కుట్టినట్లు కానీ చెల్లడం లేదు। కావున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు అనంతపురం జిల్లా తరఫున బీసీవై పార్టీ తరఫున బీసీవై పార్టీ విద్యార్థి విభాగం తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఒకటే తెలియజేస్తున్నాం, మీకు కావాల్సిన బీసీల ఓట్లు మాత్రమే ఎలక్షన్ టైంలో ఓట్లు కావాలి। అదేవిధంగా మీ కుమారుడు నారా లోకేష్ గారు యువగల పాదయాత్రలో బీసీలకు రక్షణ చట్టం ఏర్పాటు చేస్తానని చెప్పి ఊరో వాడో చెప్పి మీ ఎలక్షన్ల కోసం చెప్పుకుంటూ వచ్చి ఈరోజు ఎలక్షన్లు ముగిసి 2 సంవత్సరాలు అయినా మీరు అధికారంలోకి వచ్చి ఆ ఊసు కూడా ఎత్తలేదు। కాబట్టి బీసీవై పార్టీ అధ్యక్షులు చేపడుతున్నటువంటి ధర్మ దీక్షకు అనంతపురం జిల్లా తరఫున పెద్ద ఎత్తున వెళ్తాము। అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ ఒకటే తెలియజేస్తాం, మీరు ఖచ్చితంగా ఏవైతే 5 డిమాండ్లు ఇచ్చినామో ఆ 5 డిమాండ్లు నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీల ద్రోహిగా చంద్రబాబు నిలబడిపోతాడని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। మీరు ఏదైతే స్థానిక సమస్య ఎలక్షన్ లో పోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ 5 డిమాండ్లు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మీ ఓటమి ఏదో బీసీలు రుచి చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ విద్యార్థి విభాగంగా హెచ్చరిస్తున్నాం। అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం, మీరు ఖచ్చితంగా ఈ 5 డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ 5 డిమాండ్ల గురించి మాట్లాడకపోతే ఖచ్చితంగా బీసీల ద్రోహిగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడిపోతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం। బీసీవై పార్టీ విద్యార్థి విభాగంగా బీసీవై పార్టీ హెచ్చరిస్తా ఉన్నాం। ఈరోజు బీసీ ధర్మ దీక్ష అనేటువంటి పోరాటం గత సింహగర్జన ముందు నెల 22వ తేదీ విజయవాడ నటిబొడ్డున పెట్టాం। ఏదైతే సింహగర్జన కార్యక్రమంలో బీసీల కోసం 5 డిమాండ్లు అనేది నెరవేర్చాలని చెప్పి ఈ నెల మార్చి 31 డెడ్లైన్ ఇవ్వడం జరిగింది। మార్చి 31 వరకు కూడా ఏదైతే అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఎక్కడా కూడా బీసీల కోసమే, బీసీవై పార్టీ కోసం కాదు, ఏదైతే బీసీల రక్షణ చట్టం అనేది ఇప్పుడు ఆల్రెడీ జైళ్లలో మగ్గుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బీసీల కోసం న్యాయం జరగాల, బీసీల మీద ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు దాడి చేస్తే ఆ దాడుల మీద వీళ్ళకి పెట్టి జైల్లో మగ్గుతున్నారు, అలాంటి వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలని బీసీ రక్షణ చట్టము, అదేవిధంగా రాజధానిలో 1000 ఎకరాల భూమి బీసీలు అధికారికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఇలాంటివన్నీ 5 డిమాండ్లు నెరవేర్చాలని ఇస్తే ప్రభుత్వం ఇంతవరకు నిమ్మకు నీరెత్తినట్ల ఎక్కడ కూడా బీసీవై పార్టీ చేస్తున్న డిమాండ్ల మీద ఊస కూడా అసలు ప్రెస్ నోట్ కూడా ఇవ్వకపోవడము నిజంగా ఈ ప్రభుత్వంలో మనం ఉన్నామా, ఈ ప్రభుత్వానికే మనం బీసీలు ఓట్లేసి టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించిందని చెప్పి మా బీసీవై పార్టీ అధినేతలు మేము తెలియజేస్తూ, అదేవిధంగా ఈ నెల ఏప్రిల్ 11వ తేదీ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ నిరాహార దీక్షకు ప్రాణ త్యాగానికి ఏదైతే డిమాండ్లు నెరవేర్చలేదో ఆ డిమాండ్ల కోసము ప్రాణ త్యాగానికి సిద్ధమైనాడు। అందువలన దశల వారీగా 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కూడా మేము ఈ విధంగా ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా ఎందుకంటే జిల్లాలో బీసీ నాయకులు ఉన్నారు, బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, ఎక్కడ కూడా ఎవరి కోసం పోరాడుతున్నాం, బీసీల కోసం పోరాడుతున్నాం అనేటువంటి కొంచెం కూడా ఎందుకు జ్ఞానం లేదు। ఎందుకు పోరాడుతున్నాడు ఒక బీసీ అనేటువంటి వ్యక్తి నాయకుడు, బీసీల ఇన్నేళ్ల చరిత్రలో ఎవరే కానీ బీసీల కోసం చేసి పోరాటాలు చేసి పార్టీని విలీనం చేసి లేదంటే ఏదో పార్టీలో సంకనాగుతూ పార్టీలోకి వెళ్ళినటువంటి వారు ఈ రోజు ఏ పార్టీ అదే పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి వారు బీసీల కోసం ఒక వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి
చేస్తున్నటువంటి డిమాండ్లను ఎవరు కూడా ఊస ఎత్తకపోవడము నిజంగానే దరిద్రంగా ఉంది. కాబట్టి మా అధినేత బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ 11వ తేదీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టబోతున్నారు. మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం, బీసీ నాయకులే కాదు బీసీ ఓటర్లకు దరిదాపు రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల జనాభా ఉన్నారు. ఆ 3 కోట్ల జనాభా బాగుపడాలి, వాళ్ళ విద్యా ఉద్యోగదారుల మీద అదేవిధంగా రాజకీయంగా అన్ని రకాలుగా బాగుపడాలంటే మనమంతా గలమెత్తాలి. ఏదైతే 11వ తేదీ దీక్ష చేపడుతున్నారో ఆ దీక్షకు మీరంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బీసీవై పార్టీ తరఫున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మన కోసం మన పోరాటం, దయచేసి మీ అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి బీసీ సోదరులందరికీ కూడా బీసీల కోసం చేస్తున్నటువంటి పోరాటం బీసీలంతా తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. ఫిబ్రవరి 22న జరిగిన బీసీ సింహగర్జనలో మా పార్టీ అధినేత బోడ రామచంద్ర యాదవ్ అన్న గారు ప్రభుత్వానికి 5 డిమాండ్లు కోరడం జరిగింది. బీసీ రక్షణ చట్టం, బీసీలకు రక్షణ చట్టం కావాలి, బీసీలకు రాజధానిలో 1000 ఎకరాల భూమి కేటాయింపు, బీసీలకు సమగ్ర కులగణన, బీసీలకు కార్పొరేషన్ నిధులు, అలాగే బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో చట్టసభల్లో 44% రిజర్వేషన్లు కావాలని ప్రభుత్వానికి కోరడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీ ముందుంచిన ఈ 5 డిమాండ్లు మార్చి 31 వరకు మీకు గడువు ఇవ్వడం జరిగింది. కానీ మీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా ఏప్రిల్ 1 నుంచి మార్చి 10 వరకు పోరాటం చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు స్పందిస్తారని మేము అనుకుంటున్నాం. అయినా ఇప్పటికీ స్పందన లేకపోతే మా బోడ రామచంద్ర యాదవ్ అన్నతో పాటు మేము కూడా ఏప్రిల్ 11న జరగబోయే అమర నిరాహార దీక్షకు మేము కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి నెలలో బీసీ సింహగర్జన నిర్వహించి బీసీలకు సంబంధించినటువంటి 5 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి మా 5 డిమాండ్లు కూడా నెరవేర్చాలని చెప్పేసి ఆ రోజున చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా 40 రోజుల వరకు మార్చి 31 వరకు గడువు ఇచ్చారు. అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకున్నట్ల అలాగే ఉంది. కాబట్టి దశల వారీగా ఉద్యమాలు కూడా చేస్తున్నాము. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం, ఇప్పటికైనా మీరు తెలుసుకొని మా రామచంద్ర యాదవ్ గారు నిర్వహిస్తున్నటువంటి ధర్మంగా 5 డిమాండ్లు నెరవేర్చండి అని చెప్పేసి తెలియజేశారు. ఈ 5 డిమాండ్లు నెరవేర్చకపోతే 11వ తారీఖున ధర్మ అమర నిరాహార దీక్ష అని చెప్పేసి పెట్టాలని చెప్పేసి తెలియజేశారు. ఖచ్చితంగా ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కూడా అందరూ కూడా మద్దతు తెలుపుతూ ఈరోజు మద్దతు తెలపాలని చెప్పేసి తెలియజేస్తూ ఇట్లు మీ పవన్ కుమార్, బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్.